హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి సరికొత్త ఐడియాలతో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మీ పనులన్నీ కూడా సులువుగా పూర్తి చేసుకుని మీ టైంని, మనీని, ఇంకా శ్రమని ఆదా చేసుకునేటటువంటి సింపుల్ చిట్కాలను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా మొదటి టిప్ ఏంటంటే, మనము డోర్ మ్యాట్స్ వాడుతూ ఉంటాం కదా. ఈ డోర్ మ్యాట్స్ అనేవి మనము వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకి 10 రోజులకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి క్లీన్ చేయడం అనేది మనకి పని ఒత్తిడి వల్ల కుదరకపోయినట్లయితే ఈ డోర్ మ్యాట్స్ అనేవి చాలా వరకు మాసిపోయినట్లుగా మురికి పట్టిపోతూ ఉంటాయి కదా. ఇలా మురికి పట్టిపోయిన వాటిని మనము చాలా కష్టపడి ఉతుకుతూ ఉంటాము, బ్రష్ పెట్టి గట్టిగా చేత్తో ఉతుకుతూ ఉంటాము. అలా కాకుండా సింపుల్ వేలో ఈజీగా ఈ డోర్ మ్యాట్స్కి ఉండేటటువంటి మురికి అనేది పోగొట్టుకోవచ్చు అండి. ముందుగా ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలండి. బాగా వేడి వాటర్ అయితే అవసరం లేదు, కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. తర్వాత అందులో మనకి ఏదైతే పౌడర్ కానీ లిక్విడ్ కానీ బట్టలు ఉతకడానికి వాడతాం కదా, దాన్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత హాఫ్ టచ్ కూడా ఒక మూత వరకు వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వాటర్ కనుక వేడిగా ఉన్నట్లయితే ఏదైనా ఒక స్టిక్ తీసుకుని దాంతో ఇలా కలుపుకున్నట్లయితే మన సెల్ఫ్ అంతా కూడా మొత్తం కరుగుతుందండి. తర్వాత అందులో ఇప్పుడు డోర్ మ్యాట్లని మనము ఒక అరగంట పాటు నానబెట్టాలండి. అరగంట నానిన తర్వాత ఇలా డోర్ మ్యాట్లని పైకి కిందకి కనుక వాటర్లు ఇలా గుంజినట్లుగా చేసినట్లయితే వాటికి ఉండేటటువంటి మురికి అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుందండి. తర్వాత మళ్ళీ మనము ఒక 2-3 సార్లు ఇలాగా డోర్ మ్యాట్లను గుంజినట్లుగా వాటర్లో చేసినట్లయితే వాటర్లోకి మురికి అంతా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా పారపోసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకోవాలండి. ఇలా నార్మల్ వాటర్లో కూడా ఇలా డోర్ మ్యాట్లని ఒక 2-3 సార్లు ఇలా గుంజినట్లుగా చేసినట్లయితే ఇంకేదైనా మురుకుంటే పూర్తిగా పోతుందండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసుకొని మనము జాడించినట్లయితే మనకి ఏదైనా మురికి ఉంటే కూడా పూర్తిగా పోతుంది. ఇలా 2-3 సార్లు జాడించుకున్నట్లయితే మనకి డోర్ మ్యాట్లకు ఉండేటటువంటి మురికి అనేది ఈజీగా పోతుందండి. మనము ఎక్కువ కష్టపడి బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా ఈజీగా ఇలా సింపుల్గా మనము డోర్ మ్యాట్లన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. ఈ డోర్ మ్యాట్లు అనేవి ఎండకు కనుక ఆరనిచ్చామనుకోండి, డోర్ మ్యాట్లు అనేవి బాగా ఆరిపోతాయండి. డోర్ మ్యాట్లు ఎండకు ఆరిపోతే మనకి పెళ్ళపెళ్ళాడుతూ కనిపిస్తూ ఉంటాయండి. చూడటానికి కూడా మనకి మురికంతా కూడా పోయినట్లుగా ఉంటుంది. తర్వాత ఇదిగోండి డోర్ మ్యాట్స్ అనేవి ఎండకు ఆరిన తర్వాత ఎంత బాగా నీట్గా క్లీన్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇలా సింపుల్ ట్రిక్తో ఈజీగా మనము 10 రోజులకు ఒకసారి కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ ఇలా డోర్ మ్యాట్లను క్లీన్ చేసుకుంటే వాటిలో ఉండేటటువంటి మురికంతా ఈజీగా పోవటమే కాకుండా మన పని కూడా చాలా సులువుగా కూడా ఉంటుందండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము తల దూకోవడానికి ఇలాగ రకరకాల దువ్వెనలు అనేవి వాడతాం కదండి. ఇలా చిక్కుపళ్ళ దువ్వెనలు కానీ లేదంటే ఇలా సన్న సన్న దువ్వెనలు కానీ లేదంటే రోజువారీ దువ్వెనలు కానీ వాడతాం కదా. అలా వాడినప్పుడు మనకి మురికి అనేది ఎక్కువగా దువ్వెనలోకి పట్టేస్తూ ఉంటుంది కదా. ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా దువ్వెనలు అనేవి ఎక్కువగా జిడ్డుగా మారిపోతూ ఉంటాయి కదా. దువ్వెనలు దూకున్నప్పుడు మనకి మళ్ళీ తలంతా కూడా జిడ్డుగా అనిపిస్తుంది. అలా కాకుండా దువ్వెనలు నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇలా ట్రై చేయండి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలండి. అందులో కొద్ది కుకింగ్ సోడా వేసుకోవాలి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత అందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇదంతా కలిసేలాగా కలుపుకొని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఈ నీళ్ళన్నీ కూడా కొద్దిగా గోరువెచ్చగా అయ్యేలాగా చూసుకోవాలండి. తర్వాత ఆ బౌల్ని ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ మీద నుంచి మనకి దువ్వెనలు ఉన్నాయి కదండి, ఈ దువ్వెనలన్నీ కూడా ఆ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేలా వదిలేయాలండి. తర్వాత ఇప్పుడు మనకి వాడినటువంటి పాత టూత్ బ్రష్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన దువ్వెనలో ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఓల్డ్ టూత్ బ్రష్ తోటి కనుక మనకి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలో ఉండేటటువంటి జిడ్డు మురికి అంతా పోతుందండి. తర్వాత నిమ్మకాయ అనేది మనకి జిడ్డు పోగొట్టడానికి ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా వంట సోడా కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి. చుండ్రు లాంటిది ఏదైనా ఉన్నా కూడా దువ్వెనలో రిమూవ్ అయిపోతుందండి. ఇలా దువ్వెనలు మనము సింపుల్గా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా బీట్రూట్ని ఒకదాన్ని తీసుకొని ఇలా పైన ఉండేటటువంటి పొట్టంతా కూడా ఇలా పీల్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బీట్రూట్ని ఇలా తురుముకోవాలి. తురుముకున్నటువంటి బీట్రూట్లో కొంత భాగాన్ని తీసుకొని మనం ఇలా ఒక బౌల్లోకి బీట్రూట్ తురుముని పిండినట్లయితే మనకి జ్యూస్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఆ జ్యూస్లోకి మనకి వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా జ్యూస్లో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే చెప్తానండి. మనకి చలికాలం వెళ్ళిపోయి వేసవకాలం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి. ఇలా మనకి సీజన్లో మార్పుల వల్ల పెదవులు అనేవి చాలా వరకు ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. అలా పగుళ్ళు అనేవి వచ్చేసినప్పుడు మనకి పెదవులు అనేవి చాలా పెయిన్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ లిక్విడ్ అనేది మనం కనుక పెదాలకు అప్లై చేసామనుకోండి, మనకి పెదవులు అనేవి పొడిబారకుండా ఉంటాయి, పెదవుల మీద పగుళ్ళు రాకుండా కూడా ఉంటాయి. పెదవులు అనేవి
షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి. మనం ఇలా తయారు చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్తో ఉన్నటువంటి లిక్విడ్ ఉంది కదండి, దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుని రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పెదవులకు కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి పెదవులు అనేవి గులాబీ రంగులో కూడా మారుతాయండి. టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఎక్కువగా షూస్ అనేవి వాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా ఈ చలికాలంలో పాదాలు అనేవి పగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ షూస్ అనేవి వేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ షూస్ అనేది వేసుకోగా మనకి షైనింగ్ కోల్పోయి డల్గా మారిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మళ్ళీ ఈ చిన్న చిట్కాతో మనము మన షూస్ని మళ్ళీ మెరిపించుకోవచ్చండి. కొత్త వాటిలాగా మెరుస్తూ ఉండేలాగా చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మనకి మాయిశ్చరైజర్ కానీ లేదంటే వ్యాజ్లైన్ కానీ అందరిళ్ళలో ఉంటూనే ఉంటాయి కదండి, అలాంటి వాటిలో ఏదైనా మాయిశ్చరైజర్ కానీ వ్యాజ్లైన్ కానీ కొద్దిగా తీసుకుని షూస్ కనుక అప్లై చేసేసి, ఏదైనా కొద్దిగా దూది కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఇలా షూస్ని కనుక ఇలా రుద్దామనుకోండి, మనకి మళ్ళీ షూస్ అనేవి మంచి షైనింగ్గా వస్తాయండి. పిల్లలు రోజువారీ స్కూల్కి షూస్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనకి షూ పాలిష్ అనేది ఒక్కొక్కసారి అయిపోయినప్పుడు కానీ లేదంటే అందుబాటులో లేనప్పుడు కానీ ఇలా మాయిశ్చరైజర్తో కానీ వ్యాజ్లైన్తో కానీ ఆ షూస్ కనుక రుద్దినట్లయితే మనకి షూస్ అనేవి కొత్త వాటిలాగా కూడా మెరుస్తాయండి. అండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా షూ అనేది ఎంత షైనింగ్గా కనపడుతున్నాయో. ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టిప్ కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, రసం పిండేసిన నిమ్మ చెక్కను ఒకదాన్ని తీసుకునేలాగా దాన్ని వెనక వైపు తిప్పాలండి. ఇలా మలిచిన తర్వాత మనకి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక వత్తి వేసేసుకొని తర్వాత అందులో కొద్దిగా మనకి ఇల్లంతా కూడా మంచి స్మెల్ రావడానికి జవ్వాది పౌడర్ ఉంటుంది కదా, జవ్వాది పౌడర్ని కూడా ఒక చిటికెడు వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది దీపం వెలిగించుకోవాలండి. ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే పూర్తిగా పోతుంది. అంతేకాకుండా నిమ్మకాయలో దీపం వెలిగించాం కదా, నిమ్మకాయలో ఉండేటటువంటి రసంతో పాటుగా మనకి జవ్వాది పౌడర్తో కూడా కలిసి మనకి దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుందండి. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా అందరిళ్ళల్లో కూడా మనము నెయ్యి అనేది వాడుతూ ఉంటాం కదా, ఇలా నెయ్యి వాడాలనుకున్నప్పుడు నెయ్యి అనేది మనము ఇలా డబ్బాలో కానీ లేదంటే ఏదైనా బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కొద్దిగా నెయ్యి కావాలనుకున్నప్పుడు మనము ఆ నెయ్యి బాటిల్ అంతా కూడా లేదంటే ఇలా నెయ్యి డబ్బా అంతా వేడి చేసినట్లయితే అది ప్రతిసారి వేడి చేయడం వల్ల నెయ్యి అనేది ఎక్కువగా మాడిపోయినట్లుగా అయిపోతుంది, లేదంటే దాని టేస్ట్ అనేది మారిపోతుంది కదా. అలా కాకుండా మనకి కొద్దిగా నెయ్యి కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఏం లేదంటే ఒక స్పూన్ తీసుకుని ఇలాగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఆ స్పూన్ అనేది వేడి చేసామనుకుంటా, వేడి చేసిన స్పూన్ అనేది మనము ఆ నెయ్యిలో పెట్టినట్లయితే మనకి నెయ్యి అనేది మనకి ఎంత కావాలంటే అంత కరుగుతుందండి. ఇలా స్పూన్ తోటి నెయ్యి అనేది వాడుకున్న తర్వాత మళ్ళీ ఎప్పట్లానే మనము నెయ్యి అనేది డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దీనివల్ల నెయ్యి అనేది అంత వేడి కాకుండా టేస్ట్ కూడా మారకుండా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా మనం డోర్ మ్యాట్లు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, ఇలా పెద్ద పెద్ద డోర్ మ్యాట్లు అనేవి మనం ఎక్కువగా ఇంటి గుమ్మ ముందు వేసుకుంటూ ఉంటాము. కొంచెం పెద్ద సైజు తివాచీ లాంటివి కూడా మనము బెడ్రూముల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇవి ప్రతిసారి ఉతకడం అనేది మనకి కష్టంగా మారుతుంది కదా, వీటిని ఎండలో వేసినా కూడా ఒక్కొక్కసారి వాటికి ఉండేటటువంటి డస్ట్ అనేది పూర్తిగా పోకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనము మళ్ళీ వాటిని క్లీన్ చేయాలంటే కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఈ సింపుల్ టిప్తో మనము తివాచీలు కానీ డోర్ మ్యాట్లు కానీ పెద్ద పెద్ద వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడాని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా డోర్ మ్యాట్ అంతా కూడా ఇలా చల్లేయాలండి. తర్వాత మనకి ఫేస్కి రాసుకునే ఫేస్ పౌడర్ అయినా పర్లేదండి, ఆ పౌడర్ని కూడా మొత్తం అంతా కూడా ఇలా అక్కడక్కడ జల్లేసేయాలి. తర్వాత మనకి బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి కనుక ఇలా మనం బట్టలకి బ్రష్ పెట్టినట్లుగా చేసినట్లయితే అందులో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా ఇలా పూర్తిగా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత మనము ఆ డోర్ మ్యాట్ని ఇలా బండకేసి బాదినట్లుగా, అంటే మనం బట్టలు ఉతికినట్లుగా చేసినట్లయితే మనకి ఆ డస్ట్ అంతా కూడా పూర్తిగా ఇలాగా దులిపినట్లుగా వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు చీపిరితో ఊడ్చి చూపిస్తున్నాను చూడండి. వేసినటువంటి వంట సోడా ఇంకా పౌడర్ అంతా కూడా కలిసి డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోయేలాగా చేస్తుందండి. పెద్ద పెద్ద డోర్ మ్యాట్లు కానీ లేదంటే తివాసీలు కానీ ప్రతిసారి ఉతికే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీ పని కూడా సులువు అవుతుందండి, నీట్గా కూడా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము పెరుగు తోడు పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి కొంచెం సేపటి వరకు బయట ఉంచేసి తర్వాత మనం మర్చిపోయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు పెరుగు అనేది పులిసిపోయినట్లుగా అయిపోతుంది కదా. అలా పెరుగు అనేది పొలవకుండా ఉండటానికి ఇలా ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చిని తీసుకుని సగభాగాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి గింజలు తీసేసి ఎండుమిర్చిని ఇలా పెరుగులో వేసి తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేస్తే మనకి పెరుగు అనేది పొలవకుండా కూడా ఉంటుందండి. పెరుగు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. టిప్ కనుక నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఎలాగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, వీటిలన్నిటిని కూడా మనం వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్లని ఇలా ట్రై చేసి చూడండి. ఒక ట్యాబ్లెట్ని తీసుకుని ఇలాగా మెత్తని పొడిలాగా దంచేసుకోవాలండి. తర్వాత ఒక
గిన్నెలోకి సగం వరకు వాటర్ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని వాటర్ని బాగా మరగకాచాలండి. తర్వాత అందులో మనం దంచి పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి ట్యాబ్లెట్ పౌడర్. ఆ ట్యాబ్లెట్ పౌడర్ని ఇప్పుడు మనము ఆ వాటర్లో వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్ మనం ఎందుకు వాడతామంటే మనకి కిచెన్లో సింక్ అనేది ఇలాగ మనకి ఎంత కడిగినా కూడా ఇలా మారిపోతూ ఉంటాయి కదా. ముఖ్యంగా ఇలాగ ఓల్డ్ సింకులు అయితే చాలా త్వరగా కూడా పాడైపోతూ ఉంటాయి. ఇలా మనం కాచుకున్నాం కదండి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కనుక ఈ సింకుని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి సింక్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాంటిది ఏదైనా లేదంటే మురికి నాచు ఏదైనా జంకు లాంటిది ఏదైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్గా అయిపోతుందండి. అంతేకాకుండా మనకి ఒక్కొక్కసారి నాన్ వెజ్ అది వండినప్పుడు సింక్లో మనము నాన్ వెజ్ అదే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు సింక్ నీచు వాసన అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి సింక్లో ఏదైనా సరే నీచు వాసన అనేది కూడా పూర్తిగా పోతుంది. సింక్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాంటిది కూడా వృద్ధి కాకుండా కూడా ఉంటుంది. అంతేకాకుండా సింక్ ఉండేటటువంటి డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా. డ్రైనేజ్ హోల్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఏదైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనుక డ్రైనేజ్ హోల్స్లో కనుక ఇరుక్కున్నట్టయితే ఈ వాటర్తో క్లీన్ చేసినట్లయితే మనకి డ్రైనేజ్ హోల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. ఇలా కొద్ది కొద్దిగా ఈ వాటర్ని పోసుకుంటూ బ్రష్తో కనుక సింక్ని క్లీన్ చేసుకున్నట్లయితే సింక్ అంతా కూడా పూర్తిగా క్లీన్గా ఉంటుందండి. ఏదైనా మిగిలిన వాటర్ ఉన్నట్లయితే హోల్స్లో కనుక పోసేసినట్లయితే సింక్ హైజెనిక్గా ఉంటే కిచెన్ కూడా హైజెనిక్గా ఉంటుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.